వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో కేటీఆర్ ఆదేశాల మేరకు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లిని మార్చడం ఏమిటని తెలియజేస్తూ పూర్వం తెలంగాణ తల్లి వైభవం చూస్తే తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా విగ్రహాలు పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ తల్లిగా మార్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలమైంది, ఇప్పటికీ 6 వాగ్దానాలు పూర్తి చేయలేదని, మరి రైతులకు పూర్తి రుణమాఫీ కాలేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైందని తెలియజేశారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి బాన్సువాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ విగ్రహాన్ని గతంలో కళాకారులు, తెలంగాణ కళాకారులు మరి అన్ని ఆలోచించి మరి ఆ రోజు ఆ విగ్రహం తయారు జరిగింది. విగ్రహాన్ని ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విగ్రహాన్ని మార్చి ఏమైనా తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ప్రజల్లో బలవంతంగా ఏది చేస్తుందో బలవంతంగా చేస్తుందా మరి ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ఈ తెలంగాణ తల్లికి గౌరవం ఇవ్వాలా. అది కొత్త తెలంగాణ తల్లి. తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు మందినెత్తిన కొత్త విగ్రహాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అంటున్నా, రాజకీయ నాయకులు రంగులు మార్చిండొచ్చు, పార్టీలు మార్చిండొచ్చు, తల్లులు ఎవరు మార్చలేదు, తల్లులు మాత్రం ఎవరు మార్చలేదు. తల్లులు మార్చిన ఆలోచనలో రేవంత్ రెడ్డి కొత్త వచ్చింది. దాన్ని ప్రజలు గమనించాలా. నువ్వు విగ్రహాన్ని మార్చినంత మాత్రం తెలంగాణ ప్రజలు చేసే కార్యక్రమాలు మాకు జరగలేదు. నీ వచ్చి నుంచి కూర్చివేతలు, అణచివేతలు తప్ప చేసింది అసలు ఇండిపెండెంట్ వ్యక్తి పార్టీ మారే అవసరం ఉంది, మాటలు మార్చే అవసరం మీకేముంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పటికైనా తప్పకుండా ఈ బాన్సువాడ ప్రజలు కేసీఆర్ టార్గెట్గా మాట్లాడతారు. ప్రజలు ఎన్నుకున్నది కేసీఆర్ గారిని పగదించుకోవడం కాదు. అదే నేను ఎన్నుకునేది ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతో ప్రజలు ఎన్నుకున్నారు. కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఎన్నుకున్న మాటలు మీకు తెలిసి వీళ్ళని నటిస్తాం. ఏ ఒక్క పథకం కూడా విషయంలో